గారు కానీ టీటీడీ బోర్డు సభ్యులు పాలక మండలి సభ్యులు అందరూ కానీ మీరందరూ వచ్చి ఒక్కొక్క వ్యక్తి గురించి కథ వింటప్పుడు మీకు బాధ అర్థమవుతుంది. క్షమాపణ చెప్పండి. గోపి గారు తీరాలి. గోపి గారు ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఒక హోదాలో ఉండి నేరుగా వచ్చి సంఘటనలో ఆయన ప్రత్యక్ష ప్రమేయం లేకపోయినా బాధ్యతగా వచ్చి క్షమాపణ చెప్పి మీరు చెప్పండి అని చెప్పి అడిగిన తర్వాత వీళ్ళు చెప్పడానికి ఏంటి సార్ ఆ బేసిస్? గోపి గారు మీకేమన్నా దాంట్లో అంతరార్థం ఏమన్నా కనిపిస్తుందా? నువ్వు అడిగితే మేము చెప్పేది ఏంటనే ధోరణ. ఎవరో ఏదో అడిగితే ఎందుకు చెప్తా అన్నాడుగా బిఆర్ నాయుడు గారు. తర్వాత మళ్ళీ ఇంత బాగా ట్వీట్ కూడా చేశారు. నా ఉద్దేశం మీకు అలా అర్థమైందా అని చెప్పి ఆశ్చర్యంగానూ అమాయకంగానూ కూడా ప్రశ్నించారు. మీరు చూసారా అది? నమస్తే వాసుదేవన్ గారు. ఏంటంటే బిఆర్ నాయుడు క్షమాపణ చెప్పాడు, అది తర్వాత చెప్పారు. తర్వాత అధికారులు చెప్తారో లేదో వాళ్ళ ఇష్టం అని చెప్పి ఏదో ప్రకటన చేశారు. అధికారులు శ్యామలరావు గారు కానీ వాళ్ళు ఎవరో చెప్పలేదు. వాస్తవానికి ఏంటంటే ఇది పూర్తిగా అధికారుల వైఫల్యం అండి. అధికారులు కళ్ళు మూసుకున్నారు. ఆ టికెట్లు బ్లాక్ లో అమ్ముతారంట. అది ఒక విచిత్రమైన విషయం నాకు తెలిసింది. బ్లాక్ లో అమ్ముతుంటారు. ఆ బ్లాక్ లో అమ్ముడు పోగా మిగిలిన వాటినే కౌంటర్ లో అమ్ముతూ ఉంటారంట. సో ఆ కౌంటర్ దగ్గర తొక్కిసలాట జరిగింది. అది చాలా ఏళ్లుగా కొనసాగుతోంది ఈ బ్లాక్ లో అమ్ముకోవడం అనేది. అధికారులు అవినీతిమయం భయంకరంగా ఉంది. తిరుమలలో టిటిడి దేవస్థానంలో అవినీతి భయంకరంగా ఉంది. దాన్ని చాలా వరకు ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. ఇక పవన్ కళ్యాణ్ రియాక్షన్స్ అంటే పవన్ కళ్యాణ్ చాలా స్పాంటేనియస్ గా కొన్ని సమస్యల మీద వెనక ముందు ఆలోచించుకోకుండా మాట్లాడేస్తూ ఉంటారు. ఆ స్పాంటేనియస్ గా వచ్చేస్తుంది అది. ఆయన కోపం కానీ ఆయన మాటలు కానీ దానికి మనం పెద్ద రాజకీయాలు పొడవాల్సిన అవసరం ఏమీ లేదు. ఆయన చెప్పేది ఆయన చెప్తూ ఉంటాడు చాలా చోట్ల. ఇప్పటికే ఈ 6 నెలల్లో అధికారంలో ఉన్నప్పుడు కూడా మనం చూసాం. చాలా సందర్భాల్లో చాలా స్పాంటేనియస్ గా కొన్ని మాటలు మాట్లాడేస్తూ ఉంటారు. అవేమో మనకి కూటమిలో చిచ్చు లేకపోతే కూటమి నాయకత్వాల్లో తిరుగుబాటు అన్నట్టుగా కనిపిస్తుంది. కానీ ఆయన ఉద్దేశం అయితే అది కాదు. ఆయన రాజకీయ నాయకుడు కాదు. ఆ రాజకీయ నాయకుడిగా పరిణతి చెందుతున్న వ్యక్తి. పూర్తిగా రాజకీయ నాయకుడిగా అవలేదు ఆయన. అందువల్ల ఏంటంటే ఈ రాజకీయాలు ఏమి పట్టవు, ఆయనకి తెలియవు. సో అందువల్ల మాట్లాడుతూ ఉంటారు. అరే ఆయన డిమాండ్ చేశారు, ఆయన క్షమాపణ చెప్పమన్నారు. టీటీడీ బోర్డు క్షమాపణ చెప్పింది. తర్వాత అధికారులు శ్యామలరావు గారు ఎంతవరకు ఏం మాట్లాడలేదు దాని గురించి. మరి ఏమైనా మొత్తం 500 మహిళలు ఒక పురుషుడు చనిపోయారు అంటే పురుషుడు చనిపోతారంటే కుటుంబాలు నిలబడే ఉంటాయి, పెద్దగా ఛిద్రం అవ్వు. కానీ మహిళ చనిపోతే కుటుంబాలు చాలా చెదురైపోతాయి. 5 కుటుంబాలు చాలా చెదురైపోతాయి. ఆ పిల్లలు ఏమైపోతారు, ఆ భర్త ఏమైపోతాడు, ఎక్కడ మీకు దాన్ని ఇంట్లో స్త్రీ చనిపోయిన తర్వాత నిలబడిన కుటుంబాలు చాలా తక్కువ. స్త్రీ చనిపోగానే కుటుంబాలు చాలా చెదురైపోతాయి. సో అట్లా ఈ 5 కుటుంబాలు అయిపోవడం అనేది చాలా బాధగా ఉంది. సరే వీళ్ళు కాంపన్సేషన్ ఇస్తారు, లేకపోతే ఏదో ఆ పిల్లలకి ఏదో చదువు చెప్పిస్తామంటారు కానీ బట్ ఆ మహిళ ఆ తల్లి లేని లోటు ఆ కుటుంబాలకు తీర్చలేనిది. దాన్ని ఎవరు కూడా గోపి గారు ఇక అధికారులు చర్యలు తీసుకోవాలి. ఇట్లాంటి ఘటనలు పునరావృతం కాకుండా, ఇలాంటి పరిస్థితులు రాకుండా చూసుకోవాలి. తర్వాత నేను జేఈఓను ఈఓ కింద టీటీడీ చైర్మన్ కి కూడా వాగ్వాదం జరిగినట్టుగా తెలుస్తుంది. వాళ్ళిద్దరి మధ్య కోఆర్డినేషన్ లేనట్టుగా కనిపిస్తోంది. ఆ కోఆర్డినేషన్ సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. బిఆర్ నాయుడు గారు కొత్తగా చైర్మన్ అయ్యారు. మరి అధికారులతోటి ఆయన మీడియా మనిషి కాబట్టి అధికారులందరూ మాకు సలాం చేయాలనే ఆలోచనలో ఉంటారు. అధికార యంత్రాంగం అలా ఉండదు. అధికార యంత్రాంగంలో నువ్వు ఇమిడిపోవాలే కానీ అధికార యంత్రాంగం వచ్చి నాకు సలాం చేయాలి అని ఆలోచిస్తే సాధ్యం కాదు. అవి కూడా మార్చుకోవాలి. వాళ్ళ మధ్య చైర్మన్ ఈఓ మధ్య సఖ్యత ఉండాలి. అది జరిగితే. ఇంకొక విషయం అండి గోపి గారు, ఇంకొక విషయం, విఐపి యాటిట్యూడ్ మార్చుకోండి అని చెప్పి డిప్యూటీ సీఎం సజెస్ట్ చేసిన నిన్న పోటెత్తిన వాళ్ళు చూసారా?
దేశం మొత్తం బాబా రామ్దేవ్ లాంటి యోగి ఆయన మరి పూర్తిగా సన్యాసంలోకి వెళ్ళిపోయిన ఆయన కూడా నేను కూడా మొదటి రోజే వైకుంఠం ఉత్తర ద్వారంలోంచి వెళ్ళి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి ఫస్ట్ మోక్షం లిస్టులో నా పేరు రాయండి అని అడగటం ఏంటండి? ఆగచ్చు కదా. ఇప్పుడు సామాన్య భక్తుడికి ప్రివిలేజ్ ఇస్తామని 15 రోజులు ఊదర కొట్టేసింది బోర్డు. చైర్మన్ ప్రెస్ మీట్ పెడతారు, ఈవో పెడతాడు, జేఈఓ పెడతాడు, తెలుగుదేశం పార్టీ నాయకులు పక్క అసలు వాళ్ళ వ్యవహారం వాళ్ళు నడిపిస్తూ ఉంటారు. మీరు ఏంటండి సామాన్య భక్తులు మినహా నిన్న దర్శనాలైన వాళ్ళందరిలో మీరు లెక్కేస్తే 1500 మంది విఐపీలు నాకు తెలిసి, ఇంకెంతమంది వచ్చారో తెలియదు. ఈ విఐపి కల్చర్ కొద్దిగా మార్చాలండి. విఐపీలు అయిన దానికి కాని దానికి తిరుమల వెళ్ళడం, రాష్ట్రంలో చాలా దేవస్థానాలు ఉన్నాయి, చాలా దేవాలయాలు ఉన్నాయి, అటు వెళ్ళొచ్చు. ఈ విఐపీల కల్చర్ ని మార్చాల్సిన అవసరం చాలా ఉంది. టిటిడి బోర్డు ఈవో వీళ్ళు సరి చూసుకోవాలి. అంటే బేసికల్ గా ఆ విఐపీలను కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి రోజుకి ఎంతమందికి దర్శనాలు ఇవ్వగలుగుతారు విఐపీలు దర్శనాలు, అవి చూసుకొని అది సాధారణ భక్తుడికి ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అయితే టిటిడి బోర్డు మీద ఉంది. టిటిడి బోర్డు అది చూసుకోవాలి. ఆ విఐపి దర్శనాలకు సంబంధించిన ఒక నిర్ణయం అయితే టిటిడి బోర్డు తీసుకోవాల్సిన అవసరం ఉంది. రైట్ అండి. ఒకసారి కంట్రోల్ చేయాలి. సుజాత గారి దగ్గరికి వెళ్దాం, జనసేన సుజాత గారు. సో సుజాత గారు, జరిగిన దుర్ఘటన వెనక కుట్రకోణం ఉందనే మాటకి కూటమిలో మీరు మరి లీడింగ్ పార్టీ టీడీపీ కట్టుబడే ఉంది. సురేంద్ర నాయుడు గారికి స్పష్టమైన సమాచారం ఉంది దానికి సంబంధించి. మీకు కూడా అలాంటి అనుమానాలు ఏమైనా ఉన్నాయా? ఉగ్రకోణం కూడా ఉంది. కోయంబత్తూరు నుంచి